ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, ఒక లగ్నంలో మనం జన్మించాము. 12 లగ్నాలు, మనకి 12 రాసులు, ఎలాగో 12 లగ్నాలు. ఆ లగ్నంలో జన్మించినందుకు మనము పూర్వజన్మ కర్మ మనకి ఎలా వెంటాడుతూ ఉంటుంది. అదేవిధంగా మనం ఏదైనా పొందలేకపోతున్నాము అంటే, ఇప్పుడు లగ్నం నుంచి 12 భావాలు కదండి. లగ్నం అంటే జీవుడు, 2వ స్థానం ధనము, 3వ స్థానం సిబ్లింగ్స్, మన ప్రయత్నాలు, 4వ స్థానం మన యొక్క విద్య, ప్రాపర్టీ రిలేటెడ్, 5వ స్థానంలో సంతానము, ప్రేమ వ్యవహారాలు, క్రియేటివ్ రిలేటెడ్ ఇవన్నీ ఉంటాయి. అలాగే ఇమ్యూనిటీ, 6వ స్థానంలో రుణరోగ శత్రువులు, 7వ స్థానంలో వివాహము, 8వ స్థానంలో ఆయుష్, ఆకస్మిక సంఘటనలు, టర్నింగ్ పాయింట్స్ ఉంటాయి. భాగ్యస్థానంలో జీవుడి యొక్క తండ్రి మరియు హయ్యర్ ఎడ్యుకేషను, దేవతా సంబంధించిన గురుబలం ఇవన్నీ ఉంటాయి. 10వ స్థానంలో వృత్తి, 11వ స్థానంలో వ్యాపార సంబంధించిన విషయాలు, 12వ స్థానంలో ఇన్వెస్ట్మెంట్స్ మరియు విదేశీ యోగాలు, అదేవిధంగా వివాహ జీవితాలు ఉంటాయి. అయితే ఇక్కడ ఈ లగ్నంలో మీరు పుట్టారు అంటే, మనందరూ ఏమనుకుంటుంటామంటే, ఏలినాటి శని వచ్చిందండి అందుకే ఇబ్బంది పడుతున్నాను, కాలసర్పదోషం ఉంది అందుకే ఇబ్బంది పడుతున్నాను, అక్కడికి వెళ్ళి నారాయణ నాగబలి చేసుకోవాలి, అవి కాదనట్లేదు నేను. కానీ అసలు యాక్చువల్గా ఏముంది మీ జాతకంలో, మీ పూర్వజన్మ కర్మ ఏం చేశారు, దానికి ఏ గ్రహం ఎలా ఉంది, దానికి పరిహారం ఏం చేసుకోవాలి, మీరు పడుతున్నటువంటి స్ట్రగుల్ ఏ గ్రహానికి సంబంధించినటువంటిది అనేటువంటిది చూసుకోవాలి. అదేవిధంగా మీ పర్సనల్ చార్ట్లో మరలా మీ లగ్నం నుంచి ఉండే ప్లానటరీ పొజిషన్స్ వల్ల మారుతాయి. బట్ ఈ లగ్నంలో జన్మించినందుకు ప్రాథమికంగా ఈ గ్రహం యొక్క ప్రభావం మాత్రం మీకు ఉంటుంది. దాన్ని ఎలా తగ్గించుకోవాలి, ఎలా మనం ఎదగాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా, చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. సింహలగ్నము, సింహరాశి. సింహానికి అధిపతి రవి. ఇక్కడ రవి లగ్నంలో ఉంటే కనుక అదేని ఒక ఇది రవి అధిపతి అని చెప్పడానికి అక్కడ రాశాను. అది మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, సింహలగ్నం వారికి యూనిక్నెస్ అంటే ఏదైనా డిఫరెంట్గా ఉండే తత్వం న్యాచురల్గానే ఉంటుంది వారికి. అంతేగాని సింహలగ్నం అనగానే కోపంగా ఉంటారని, వాళ్ళతో భయంకరంగా ఉంటుందని, క్రూరంగా ఉంటారని అనుకుంటూ ఉంటారు. అసలు తప్పు పూర్తిగా. సింహలగ్నం వారు యూనిక్నెస్గా ఉంటారు, ఇది బాగా అర్థం చేసుకోండి. సహజంగా వాళ్ళకి కొంచెం ప్రేమతత్వం కూడా ఎక్కువగా ఉంటుంది, కాకపోతే బాధ్యతగా ఉంటారు సింహలగ్నం వారు. మరి 99% ఆఫ్ పీపుల్ అలా ఉండి 1% మాత్రం ఎందుకు మిస్ అవుతుంది అంటే, ఆ రవి పాడవుతాడు వాళ్ళ జాతకంలో. రవి ఎప్పుడైతే పాడవుతాడో వాళ్ళు లగ్నం పాడైతే ఎదగలేరు కదా వాళ్ళు. ఆ ఎదగలేని తత్వము, పేరు ప్రఖ్యాతలు రాకూడదు కాబట్టి వాళ్ళు రకరకాల మార్గాల్లోకి వెళ్ళిపోవడము, వ్యసన పరులు అవ్వడము, ఇట్లాంటివి జరుగుతాయి. అయితే రవి లగ్నం ఒక్కటే పాడైతే వ్యసన పరులు అవ్వరు ఎప్పుడు కూడా. 12వ స్థానాధిపతి కూడా పాడైతేనే వ్యసన పరులు అవుతారు. రైట్. అయితే ఇక్కడ మనం ధన సంబంధించిన విషయాలు చూద్దాం. సరే, ఇప్పుడు ఒక ఉదాహరణకి రవి పాడయ్యాడు, లగ్నం పాడైంది. అప్పుడు ఏం చేయాలి? ఏ గ్రహాల ద్వారా? సర్వసాధారణంగా సన్ అంటే రవి గ్రహం శని రాహుల ద్వారానే పాడవుతుంది. శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ సూర్య నమస్కారాలు చేసుకున్నట్లయితే పూర్వజన్మ కర్మ తొలగుతుంది, వీళ్ళు బాగా రాణించగలుగుతారు. ఇక మనం ధనస్థానం కనుక చూసుకున్నట్లయితే మీకు ధనాధిపతి బుధుడు అవుతాడు, ధన లాభాధిపతి బుధుడు, గుర్తుపెట్టుకోండి. ఈ బుధగ్రహం కనుక బాగుంది, మీకు మంచి దీంట్లో ఉంది, బిజినెస్లో అద్భుతంగా రాణిస్తారు. అయితే దశ రావాలి సమ్ టైమ్స్, లేదా ఆ బుధుడు కలిసిన మహాదశ వచ్చినా వస్తుందండి. అయితే ఇక్కడ ఏంటంటే బుధుడు కానీ చంద్రుడు కానీ తొందరగా స్పాయిల్ అవుతారు. సర్వసాధారణంగా మీరు ప్రాక్టికల్గా ఆలోచిస్తే కూడా మన బుద్ధి, మనసు చూడండి, తొందరగా మనసు చిన్న చిన్న విషయాలకి తొందరగా కకలావికలం అయిపోతుంది. వాక్కు విషయంలో కూడా మనం ఒక్కోసారి సడన్గా ఏదో మాట అనేస్తాం, లేకపోతే మన బుద్ధి కూడా ఒక్కోసారి సంశయిస్తూ ఉంటుంది, ఏమిటని. ఎందుకు? ఆ 2 ప్లానెట్స్ కూడా అలాంటి కారకత్వాలు పొందినవి. అవి అలాగే ఉండాలి. మనసు తొందరగా చేంజ్ అయ్యే తత్వం దానికి ఉండాలి, బుద్ధి తొందరగా, లేకపోతే ఆ ఫ్లో అనేటువంటిది రాదు ఆ వాక్కుకి బుద్ధికి. ఎందుకంటే అవి అలాగే తయారు చేయబడ్డాయి. కానీ అవి అలా ఉండగా కూడా మనం దాన్ని స్టెబిలైజ్ కనుక చేసుకోగలిగితే అద్భుతాలు సృష్టించవచ్చు. ఇక్కడ మీ బుధుడు బాగున్నాడండి అంటే మీరు వ్యాపారాల్లోకి వెళ్ళడానికి ఎలిజిబుల్ అని అర్థం చేసుకోవాలి.
జన్మజాతకం మొట్టమొదటిగా మీరు ఈ పని చేయడానికి మీకు శక్తి సరిపోతుందా లేదా, ఆ ప్లానెట్ స్ట్రెంత్ ఇస్తుందా లేదా అనేది చూసుకోవాలి. బుధుడు పాడయ్యాడు కానీ వ్యాపారంలో ఉన్నానండి అంటే కనుక నేను చెప్పేది ఒకటే, సర్వీస్ ఓరియంటెడ్ చేయండి. అది కూడా ఏ రూపంలో వస్తుందని చూసుకోవాలి. ఇప్పుడు వ్యాపారాలు అనేవి, ఇప్పుడు ధనాధిపతి కనుక లగ్నానికి కనెక్ట్ అయ్యాడు అనుకోండి, మిమ్మల్ని మీరు చూపించుకోవడం లాంటి సినిమా యాక్టర్స్ ఉంటారు, ఫ్యాషన్ డిజైనర్స్ ఉంటారు, ఫ్యాషన్ మోడలింగ్ ఫీల్డ్లో ఉంటారు, వాళ్ళకి పనికి వస్తుంది. లేదు ధనాధిపతి ధన సంబంధంతోనే కనెక్టివిటీ ఉంది అన్నప్పుడు చిట్ ఫండ్స్, కిరాణా షాప్స్, ఇట్లాంటివి. 3వ స్థానంతో ఉంటే మీడియేటింగ్, 4వ స్థానంతో కనెక్టివిటీ ఉంటే మీరు వ్యాపారాలు, రియల్ ఎస్టేటు, కన్స్ట్రక్షన్స్ వీటిలోకి వెళ్ళొచ్చు. అందులో మరి 4వ స్థానం శుక్రచంద్రుడు కూడా వస్తే మీకు ట్రావెలింగ్, ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్. 5వ స్థానానికి సంబంధం వస్తే మీరు మెడికల్ రిలేటెడ్. 6వ స్థానానికి సంబంధం వస్తే అప్పులు ఇవ్వడం లేదా జాబ్ చేసుకోవడం. 7వ స్థానానికి సంబంధం వస్తే సామాజికంగా సోషల్ మీడియాస్ ద్వారా, అదేవిధంగా మ్యారేజ్ బ్యూరోస్. 8వ స్థానం సంబంధం వస్తే ఏదైనా సరే చూడండి, ఒక్కోసారి మనం రీసెర్చ్ ఓరియంటెడ్ లేకపోతే డయాగ్నోటిక్ సెంటర్స్ ఇట్లాంటి వాటి ద్వారా, లేదా ఇన్సూరెన్సెస్ కంపెనీస్. 9వ స్థానం సంబంధం వస్తే కనుక మీకు మీరు ఏంటంటే టీచింగ్ రిలేటెడ్ వాటిలో రాణించడము. 10వ స్థానం సంబంధం వస్తే మార్కెటింగ్ రంగాల్లోని బుధుడు కాబట్టి 11వ స్థానం సంబంధం వచ్చినా సరే వ్యాపారాల్లో బాగా రాణించేటువంటి యోగం ఇస్తాడు. బట్ 12వ స్థాన సంబంధం కనుక వస్తే విదేశాల్లో వ్యాపారాలు చేయడం లేదా విదేశీ ధన యోగాలు ఏర్పడతాయి. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఆ స్థాన సంబంధం రావడం మాత్రమే కాకుండా ఆ ప్లానెట్ యొక్క స్ట్రెంగ్త్ ఎలా ఉంది, ఆ ప్లానెట్ బలంగా ఉందా బలహీనంగా ఉందా అనేటువంటిది ప్రధానంగా మనం తీసుకోవాలి ఇప్పుడు కూడా. అంటే మీ పర్సనల్ చార్ట్ మీకు మీరే తెలుసుకోవచ్చు, మీ లైఫ్ లాంగ్ సంబంధించినటువంటి అంశాలు. అలాగే ఈ 3వ అధిపతి అంటే మీకు శుక్రుడు కనుక పాడయ్యాడు ఉదాహరణకి, శుక్రుడికి ఇక్కడ ఏంటంటే శుక్రుడు అంటే మీ సింహలగ్నానికి ఏంటంటే 2 ప్లానెట్స్ రూల్ చేస్తాయండి పూర్వజన్మ కర్మని. బుధుడు రూల్ చేస్తాడు, శని రూల్ చేస్తాడు. సో ఈ బుధ శనుల యొక్క స్థితి బట్టి మీ పూర్వజన్మ కర్మ అనేటువంటిది కనెక్ట్ అయి ఉంటుంది. అదేవిధంగా శుక్రుడు కనుక ఉదాహరణకి మీకు పాడయ్యాడు అనుకోండి, అప్పుడు మీకు ఎఫెక్ట్ దేని మీద చూపిస్తుంది అంటే ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు దాని మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అదేవిధంగా ఇంటర్వ్యూస్ అయిపోయిన తర్వాత జాబ్లో చేసేటప్పుడు జాబ్ సంబంధంగా ఎఫెక్ట్ చూపిస్తుంటుంది. అందులో ప్రధానంగా స్త్రీలతో ఉండే కమ్యూనికేషన్స్, అంటే మీరు స్త్రీలతో మాట్లాడేటప్పుడు దాని ద్వారా ఎఫెక్ట్ ఇస్తూ ఉంటుంది. శుక్రుడు కనుక పాడయ్యాడంటే, శుక్రుడు ఎలా పాడవుతాడు, మీ 3-10 అధిపతి కదా, కేతువుతో కలిసి ఉండడం వల్ల, పాపకత్తిలో ఉండడం వల్ల, నీచ స్థానంలో ఉండడం వల్ల శుక్రుడు స్పాయిల్ అవుతుంటాడు సర్వసాధారణంగా. సో అది మీరు మెయిన్గా చూసుకోవాలి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ సర్వసాధారణంగా మీకు రాజయోగాన్ని ఇచ్చేటువంటి ప్లానెట్ కుజుడవుతాడు. సో కుజగ్రహం అయితే ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి, శుక్రుడు స్పాయిల్ అయ్యాడు, జాబ్ లేదు అనుకునేటువంటి వారు లలితా సహస్రనామాల్లో ఓం శ్రీమాతా శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః అని చేసుకోండి, లేదా ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః అనే నామస్మరణ చేయండి. ఖచ్చితంగా మీకు బాగుంటుంది. అంటే జాబ్ సంబంధించిన విషయంలో ఇంప్రూవ్మెంట్స్ వస్తాయని అర్థం అక్కడ. అలాగే చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు మీకు రాజయోగాన్ని ఇచ్చే కారకుడు. ఈ రాజయోగాన్ని ఇచ్చేటువంటి కారకుడు కనుక బాగున్నాడు అంటే తల్లిదండ్రులు మంచి సెటిల్మెంట్ అయ్యి మీకు సపోర్టివ్గా ఉంటారు. అదే కుజుడు కనుక పాడయ్యాడు అనుకోండి, అప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటి అంటే ల్యాండ్స్ కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. అదేవిధంగా ఈ కుజుడు కనుక ఎవరికైనా పాడైతే సర్వసాధారణంగా ఎర్లీ ఏజ్లో ఫాదర్కి ఇబ్బంది రావడం, మదర్కి ఇబ్బంది రావడం జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏంటి, పిల్లల జాతకాల్లో కనుక కుజుడు పాడేయడం అనుకోండి, వాళ్ళు వెళ్ళి చక్కగా దానికి సంబంధించిన రెమెడీ చేసుకోవడము ఇట్లాంటివి చేసుకుంటూ ఉండాలి. అయితే మీరు ఇక్కడ కుజుడు పాడైనప్పుడు మాత్రం 4వ స్థానాధిపతి ల్యాండ్స్కి కారకుడు అవుతాడు కాబట్టి, పాడవడం అంటే ఈ స్థానంలో ఏదైనా పాపగ్రహాలు ఉండడము, ఈ స్థానాధిపతి ఇక్కడే ఉన్నాడు అనుకోండి, కుజుడు ఇక్కడే ఉన్నాడు అనుకోండి, మంచి ల్యాండ్ లార్డ్ అవుతారు, ఇంకా అందులో ఎటువంటి డౌట్ లేదు. పట్టిందల్లా బంగారం అంటుంటారు చూసారు, అలా కలుగుతూ ఉంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ దీంతోపాటు ఈ కుజగ్రహం బాగుంది, రియల్ ఎస్టేట్లో బాగా రాణిస్తారు. కుజగ్రహం పాడైంది, ల్యాండ్ తీసుకునేటప్పుడు 1-4 సార్లు ఆలోచించి తీసుకోవాలి. అయితే ల్యాండ్ కానీ గృహం కానీ తీసుకునేటప్పుడు మీ పేరులో ఉండేటువంటి మొదటి అక్షరాన్ని తీసుకొని దాన్ని బట్టి వర్గ నిర్ధారణ చేసుకొని తీసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక మీరు ఉపాసించాల్సిన దేవతా స్వరూపం పంచమాధిపతి గురువయ్యాడు, పంచమంలో ఉండేటువంటి గ్రహాలని పంచమాధిపతి ఎవరితో కలిసి ఉన్నారనే దాన్ని బట్టి తీసుకోవాలి. కాకపోతే మీరు ఇక్కడ ఏంటంటే గురువైనందుకు ఫస్ట్ ఇక్కడ శ్రీ సంతాన యోగం కూడా ఇస్తాడు. అదేంటంటే గురువు ఎందుకు ఇస్తాడంటే ఇస్తాడు అంతే. మీరు గమనించండి, సింహలగ్నంలో పుట్టిన వాళ్ళకి 90% ఆఫ్ కేసెస్ పిల్లల వాళ్ళకి శ్రీ సంతానం ఉంటుంది. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ ఉపాసన కూడా దత్త ఉపాసన బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. ఆ గురువు కనుక ఇంకేదైనా శుభగ్రహాలతో కలిసి ఉంటే అప్పుడు ఆ ఉపాసన కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ వీళ్ళకి ఏంటంటే ఈ 6th and 7th లార్డ్షిప్ శని అయినందుకు వివాహ సంబంధించిన విషయంలో
సమ్ టైమ్స్ ఏజ్ కొంచెం డిఫరెన్స్ ఉండేటువంటి వాళ్ళతో అవ్వడం కానీ, లేకపోతే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మీ యొక్క జీవిత భాగస్వామి విదేశాలకు వెళ్ళి వచ్చినప్పటి నుంచి బాగా కలిసి వస్తుంది. అంటే మీ యొక్క జీవిత భాగస్వామికి విదేశాలకు వెళ్ళొస్తే కలిసి వచ్చే యోగం. బికాజ్ ఆఫ్ సన్ అండ్ సాటర్న్, ఏ లగ్నానికైనా సప్తమాధిపతి వ్యతిరేక గ్రహ సంబంధమే ఉంటుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే అది ఉండే స్ట్రెంత్ని బట్టే ఉంటుంది. ఇప్పుడు వివాహ సంబంధించిన విషయంలో ఇబ్బందులు వస్తున్నాయి అంటే సాటర్న్ మహాదశ వచ్చిందా, జీవిత భాగస్వామికి కూడా కొంత ఇబ్బంది వస్తూ ఉంటుంది. అది స్పాయిల్ అయితే ఇంకా ఎక్కువ ఇబ్బంది వస్తుంది. బట్ ఒక్కోసారి అది రాజయోగాన్ని కలిగి ఉంటుంది, విపరీత రాజయోగాలు, నీచభంగ రాజయోగాలు కలిగి ఉంటాయి. అప్పుడు డోంట్ వరీ, ఏం భయపడాల్సిన పని లేదు. అయితే ఇక్కడ మాత్రం మీరు అర్థం చేసుకోవాల్సినటువంటిది, మీకు 12వ స్థానాధిపతి చంద్రుడు అయ్యాడు కాబట్టి మీకు గనక అదే చంద్రుడు విదేశీ యోగాల్లో ఉంటే 100% విదేశీ సంబంధించిన వాటి మూలంగా బాగా కలిసి రావడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ చతుర్థ భాగ్యాధిపతి ఒక రాజ్యోగకారకుడు, పంచమాధిపతి రాజ్యోగకారకుడు, లగ్నాధిపతి రాజ్యోగకారకుడు. మనకి జ్యోతిషాస్త్రంలో చెప్పినట్టుగా సర్వే త్రికోణ నేతారో గ్రహాః శుభఫలప్రదాః అంటూ ఉంటారు. అంటే ఏమిటి, త్రికోణాధిపతులు శుభులు ఎప్పుడు. అలానే ఆ త్రికోణాధిపతి మహాదశ వచ్చినప్పుడు బాగుండాలంటే అది దాని కండిషన్ బాగుంటేనే బాగుంటుంది, అదర్వైజ్ బాగోదు. ఇది మీరు బాగా అర్థం చేసుకోండి. మీరు దత్తాత్రేయుడిది జయ గురుదత్త శ్రీ గురుదత్త అనే నామస్మరణ చేయండి. ఫైనాన్షియల్గా బాగా కలిసి రావాలంటే విష్ణు సహస్రనామాలు చేసుకోండి. మీకు ఏదైనా ప్లానెట్ పాడైంది మీ జన్మజాతకంలో, ఆ భావాధిపతి ఎవరైతే పారయ్యారో దానికి సంబంధించి దానాలు ఇవ్వండి, ఆటోమేటిక్గా మీకు లైఫ్ అనేటువంటిది బాగుంటుంది. అయితే ఇక్కడ మరి జాతక చక్రం లేదు అన్నప్పుడు ఏం చేయాలి, కొన్ని లలిత నామాల్లో కొన్ని చెప్తాను, అవి చేసుకోండి. ప్రధానంగా అందరినీ పీడిస్తున్నటువంటిది అప్పుల బాధలు. ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు ఒక బిల్వపత్రం మీద ఎర్రటి చందనాన్ని రాసి అమ్మవారి దగ్గర పెట్టి ఓం అపర్ణాయై నమః అనే మంత్రం చేయండి. ఖచ్చితంగా మీకు అమ్మవారు అవకాశం ఇస్తుంది, ఏమి పైనుంచి ఏం కురిపించదు. అమ్మవారిని ఆరాధన చేయగానే పైనుంచి బస్తాలు బస్తాలు ఇలా కురిపించేసి నువ్వు ఏ పని చేయకుండా నువ్వు సోమరపోతులా ఇంట్లో పడుకొని నీకు డబ్బులు ఇచ్చేస్తా అందు. నువ్వు పడేటువంటి కష్టానికి ఆవిడ నీకు తోడు ఉంటుంది. ఇది బాగా అర్థం చేసుకోండి. అప్పు తీరడానికి ఆవిడ మీకు పక్క నుండి నీకు ఒక మంచి మంచి అవకాశాలు ఇచ్చి నీ కష్టానికి ఫలితం వచ్చేలా చేస్తుంది. ఫైనాన్షియల్గా బాగా ఇబ్బంది ఉందండి అన్నప్పుడు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయే నమః, లేదా ఓం ధర్మాధార ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధినియే నమః. ఇది చేస్తూ శుక్రవారాలు చపాతీలు తీసుకోండి, 3 చపాతీలు చక్కగా నూనె వేయకుండా కాల్చినప్పుడు చపాతీలకు తేనె పూసి వాటిని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా చేసి గోవుని అమ్మవారి స్వరూపంగా భావిస్తే ఇవి తినిపించండి. ఖచ్చితంగా మీకు అమ్మవారి అనుగ్రహంతో ధనప్రాప్తి వస్తుంది, మీ కష్టానికి ఫలితం వస్తుంది. కష్టపడాలి, ఒకటి గుర్తుపెట్టుకోండి. భూమి మీదకి వచ్చినప్పుడు కర్మ చేయవలసిందే. కృష్ణుడు రాముడు కూడా ఆయన స్వయంగా కర్మలు చేశారు, అంతేగాని మాయలు ఎక్కడ చేయలేదు, గుర్తుపెట్టుకోండి. అలాగే కొంతమందికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అలాంటి వారు ఏం చేయాలంటే ఒక గ్లాస్లో నీళ్ళు తీసుకొని ఆ చెంచాతో ఆ నీటిని చూస్తూ ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికలమశనాశిని నమః అనుకుంటే ఇంకో గ్లాసులో వేస్తూ లాస్ట్లో మళ్ళీ ఆ పరమేశ్వరుడికి ఆ యొక్క నీటిని సమర్పించినట్టు చేసి దాన్ని ప్రసాదంగా తీసుకొని తాగండి. ఖచ్చితంగా దోషం పోతుంది. దీంతోపాటు మీరు అశ్విని నక్షత్రం రోజు దీర్ఘ వ్యాధులు ఉన్నాయనుకోండి, అశ్విని నక్షత్రం రోజు మీరు ఏదైతే మెడిసిన్ తీసుకుంటారో స్టార్ట్ చేయండి. ఆ రోజు నుంచి అశ్విని దేవతకు నమస్కరించుకొని స్టార్ట్ చేయండి, మీ రోగం ఖచ్చితంగా తగ్గుతుంది. అలాగే మరి కొంతమందికి శత్రుబాధలు ఎక్కువగా ఉంటాయి, అలాంటి వారు ఏం చేయాలి అంటే సూర్యభగవాను చూస్తూ ఓం మిత్రాయ నమః, అదేవిధంగా తూర్పు భాగంలో కూడా గ్రీన్ కలర్ వేసి అక్కడ సిట్టింగ్ ఏరియా ఏర్పాటు చేయండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే అమ్మవారి నామాల్లో సూర్యభగవాను చూస్తూ ఓం భానుమండల మధ్యస్థ భైరవీ భగమాలిని నమః చేసుకోండి. ఖచ్చితంగా మీకు బాగుంటుంది. అలాగే మరి కొంతమందికి వ్యాపారాల్లో రాణించదు, అలాంటి వారు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనా భజంగికాయే నమః. మరి సంతానం కలగట్లేదండి, దత్తాత్రేయుని ఉపాసించండి. ఓం దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర. అదేవిధంగా కొంతమందికి ఉద్యోగాలు రావు, అలాంటి వారు ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి, అదేవిధంగా ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః. ఇలాంటి లలితహాస్రనామాల్లో ఉండేటువంటి నామాలన్నీ కూడా నేను అన్ని నామాలకి అర్థము, ఏ నామానికి ఏ ఫలితం వస్తుంది అనేటువంటిది అమ్మవారి అనుగ్రహం ద్వారా చెప్పడం జరిగింది. కాబట్టి మీరు ఈ నామాలు చేసుకొని మీ యొక్క జీవితాన్ని అద్భుతమైనటువంటి జీవితంగా మార్చుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అమ్మవారి అనుగ్రహం కూడా మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా మరోసారి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.